హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, మేమైతే కొత్తకొండ వీరభద్రస్వామి జాతరకైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ ఎడ్ల బండ్ల దర్శనం ఇచ్చాయి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక శుభ సూచకంలా అనిపించింది. పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వామివారు గుడి వెనకాల ఉన్న భద్రగిరి కొండపై వెలిసారంట. ఒకరోజు కట్టెలు కొట్టే వ్యక్తికి దర్శనం ఇచ్చారంట. ఆ వ్యక్తి 7 ఎడ్ల బండ్లతో స్వామివారిని కిందికి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ పక్కనే కోనేరు కూడా ఉంది. ఇంకా కాళ్ళు చేతులు ముఖం ఇట్లా కడుక్కొని ఇంకా దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. మీకు విషయం తెలుసా, ఇక్కడ స్వామివారిని కోరుకున్న నెరవేరాక స్వామివారికి గుమ్మడికాయని నైవేద్యంగా సమర్పిస్తారు. ఏ గుడిలో లేనట్లు ఇక్కడ 3 ధ్వజస్తంభాలు ఉన్నాయి. అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించింది తెలుసా అండి. ఈ కొత్తకొండ వీరభద్రస్వామి జాతరలో అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ పక్కనే స్వామివారి కళ్యాణం కూడా జరిగింది. ఇంకా అర్చన చేయించుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం. ఈ వీడియో పార్ట్ 3 కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.